నమశంకరాయ. రథసప్తమి 25వ తారీఖు రోజున వచ్చింది. ఆదివారం అయింది. భానుసప్తమి రథసప్తమి రెండూ కలిసి వచ్చింది కాబట్టి మహాపుణ్యప్రదమైనటువంటిది. ఈ రోజున అరుణోదయ కాలం అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకునే భాగంగా స్నానం ఆచరించడం. ఈ స్నానం ఆచరించడంలో మనం ప్రధానంగా కుంకుమ పువ్వు, మంజిష్ట, యష్టి మధుకము, వట్టివేళ్ళు, అలాగే ఈ రక్తచందనము మరియు కుంకుమ ఇవన్నీ కూడాను ఆ నీటిలో వేసి కాచి ఆ కాచిన నీటితో స్నానం ఆచరించి తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తరువాత అప్పుడు చక్కగా ఆ సూర్య రథాన్ని మనం ముగ్గుతో ఏర్పరిచి ఆ యొక్క ముగ్గులో మధ్యలో అష్టదళ పద్మము మధ్యలో రాగి చెంబు, చక్కగా కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ సమీపంలో ఆ వెండితో చేసినటువంటి సూర్యుని యొక్క ప్రతిమను మనము ముందుగా గణపతి పూజ చేసి ప్రార్థన చేసి అప్పుడు విష్ణు సహస్రనామము, సూర్య అష్టోత్తరముతో పూజ చేసి ఆ కలశముతో సహా బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే తప్పకుండా సర్వరోగ విముక్తులవుతారు. ఇంతటి మహోన్నతమైనటువంటి రథసప్తమి తిథి రోజున మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా సాయంకాలం 5 గంటలకి ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.